అందరికీ నమస్కారం. ఈ క్షేత్రం బందా లక్ష్మణ శర్మ గారిది. ఈ ప్రాంతము తట్టి అన్నారం నాగోలుకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది నగరం మధ్యలో ఉన్నది. దీన్ని లక్ష్మణ శర్మ గారు నిర్వహిస్తున్నారు. గోవు మీద ఉన్న ప్రేమతో భక్తితో దీన్ని దాతలు ఆయనకిచ్చారు. 200 గజాల స్థలం. ఇక్కడ టెంపరీగా గోవుల కోసం ఇలా నిర్మాణం చేశారు 2 రోజులుగా. నగరంలో నివసిస్తున్న వాళ్ళు వారాంతపులో శని ఆదివారాల్లో మీ పిల్లల్ని ఇక్కడికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. దీనివల్ల గోవుతో గడపటం, ఈ మధ్య ప్లేసు గోవుకి తాకేటట్టుగా. సాధారణంగా మనం గోవుని పట్టుకుంటే ఇది తాకుద్ది, ఈ ప్లేస్ తాకుతుంది, ఇది తాకదు. ఇది తాకాలంటే మనం ఫోర్స్, బలాన్ని ఉపయోగించి ఆవుని రుద్దటం వల్ల ఆవు ఇష్టపడుతుంది. ఇది చేయటం వల్ల మానసిక ప్రశాంతత పిల్లలకు వస్తుంది, ఒక ధైర్యాన్ని నింపుద్ది. ఇలా 5 రోజులు ఉదయం సాయంత్రం సమీపంలో ఉన్న వాళ్ళు ఇలా చేస్తే, ఈ 5 రోజులు ఉదయం సాయంత్రం చేస్తే ఆవు చెవులో, నంది చెవులో మీరు ఒక పేరు పెట్టి ఆ పేరుతో పిలుస్తూ ఈ 5 రోజులు 10 సార్లు చేయగలిగితే 6వ రోజున 7వ రోజున మీరు పిలిస్తే మీ అంక తిరిగి చూసిద్ది. అది మళ్ళీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది మిమ్మల్ని. ఇది తాకేదట్టుగా రుద్దాలి. సాధారణంగా ఇది తాకుద్ది. ఇలా తాకాలంటే చాలా ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ ఎప్పుడైతే మనం ఇచ్చామో మనకి బోల్డంత ఎనర్జీ తిరిగి ఇస్తుంది గోవు. బయట దేశాల్లో కౌ హగ్గింగ్ అని ఎంతో చార్జ్ చేస్తున్నారు. ఇవన్నీ సంకర జాతులు. ఇది మన భారతదేశం యొక్క గో సంపద, గోజాతి. దీన్ని మీరు ఇలాంటి గురువులు ఇంత సమయాన్ని త్యాగాన్ని చేసి మీలాంటి వాళ్ళకి తయారు చేసిన దానికి ఇక్కడ రావటం ఒక అదృష్టంగా భావించండి. తట్టి అన్నారం నాగోలుకి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫోన్ నెంబర్ కింద ఇస్తారు. రేపు శనివారం దీన్ని మీరు బుక్ చేసుకుని మాస్టర్తో పాటు, మాస్టర్ చెప్పే మాటలతో పాటు మీ పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చితే చాలా రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు మాస్టారు. దీంట్లో ఆడపిల్లలకి జుట్టు రాలిపోతుంది చాలా మందికి. ఈ విటమిన్ లోపం, కాపర్ లోపం వల్ల, తినే నూనెల వల్ల, రిఫైండ్ ఆయిల్ వల్ల జరుగుతుంది. దీనికి సంబంధించి షాంపూలు తయారు చేయడం కూడా చూపిస్తారు. దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.